మారిన రిఫార్మ్స్లో మీరు ఏ ఆస్పెక్ట్ని పర్టికులర్గా వ్యతిరేకిస్తున్నారు? మీరు మొత్తం రిఫార్మ్స్కి వ్యతిరేకంగా ఉన్నారా, ఏ ఆస్పెక్ట్కి వ్యతిరేకంగా ఉన్నారు? రిఫార్మ్స్కి ఎప్పుడు వ్యతిరేకం కాదండి. మారిన కండిషన్స్కి రిఫార్మ్స్ అవుతూ ఉంటాయి, సమస్య లేదు. మనం ఎప్పుడు మారుతున్న కండిషన్స్ మన లైఫ్లో కూడా రిఫార్మ్ చేసుకుంటాము. అలాగే రిఫార్మ్స్కి నేను వ్యతిరేకం కాదు. బట్ ఇది ఎలా ఉందంటే, కాంగ్రెస్ పార్టీ లేకుంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసేలా ఉంది. నో వన్ ఈస్ అగేనెస్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్. ద టైమ్ ఆఫ్ ది ఇంట్రడ్యూషన్ ఈజ్ నాట్ కరెక్ట్. ఆధార్ లింకింగ్, బ్యాంక్ లింకింగ్ చేయకుండా ఎంతవరకు సమంజసం? ఇలాంటిది కూడా ఇది సమస్య కూడా ఇలాంటిదే. ఒక వన్ ఇయర్ లేనిది మెయిన్స్ ప్రిపరేషన్ ఎవరు చేయలేరు. కొత్త సిలబస్ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు? విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 5 months 6 monthsలో. అదొకటి ప్రాబ్లం అండి. తర్వాత కాన్స్టిట్యూషనే 22 లాంగ్వేజ్లో ఏదైనా రాసుకోవచ్చు, చేసుకోవచ్చు అన్నప్పుడు లాంగ్వేజెస్ ఇంగ్లీష్ మీడియంలో రాయాలి అనే ఒక కండిషన్ పెట్టడం ఏంటి? ఇంజనీరింగ్ ఎడ్యుకేషనే ఉంది. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియము, రీజనల్ మీడియంస్లో లేదు, ఉండదు కూడా. నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. నేనుంటే తెలుగు మీడియంలో చేసేవాడిని. డిగ్రీలో తెలుగు మీడియం ఉండాలి అంటే ఇంగ్లీష్ మీడియం ఇంజనీరింగ్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది, తెలుగు మీడియంలో లేదు కాబట్టి చేయలేదు. అలా అని చెప్పేసి నేను డెనీనా? ఇప్పుడు యూపీఎస్సీకి నాకు అర్హత లేదు. ఓకే, ఇదే పాయింట్ మీద బయట చర్చ ఎలా జరుగుతుందంటే, ప్రస్తుతం యూపీఎస్సీ ఇంట్రడ్యూస్ చేసిన రిఫార్మ్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లేదా ఏ సైన్స్ గ్రాడ్యుయేట్, ఏ గ్రాడ్యుయేట్లైనా లిటరేచర్ అనే ఆప్షన్ తీసుకుని బట్టి పట్టుకుని ఆప్షనల్ పాస్ అవుతున్నారు. అందుకనే మేము ఆప్షనల్ని ఓన్లీ లాంగ్వేజ్ యాక్సెస్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నాం అంటున్నారు. దీని మీద మీ సమాధానం ఏంటి? దోజ్ ఆర్ ర్యాంకర్స్. నేను కూడా 2010లో ఇంటర్వ్యూకి వెళ్ళానండి. నాకు తెలుగు లిటరేచర్లో 350 వచ్చినాయి. అదర్ ఆప్షన్ ఈజ్ హిస్టరీ. బట్టి పట్టుకొని యూపీఎస్సీలో మార్కులు వచ్చే సమస్యలే ఏ రోజు కూడా రావు. బట్టి పట్టిన వారు ఏ రోజు సక్సెస్ కాదు, చెప్తున్నాను నేను. ఎవ్రీ ఇయర్ యూనిఫామ్ చేంజెస్ ఉంటాయి యూపీఎస్సీ పేపర్లో. అంటే సిలబస్ చేంజ్ లేకున్నా మార్పులు ఉంటాయి. ఒకసారి 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 20 వస్తుంది, 60 వస్తుంది ఒకసారి. సో ఈ మార్పులకు తగ్గట్టుగా అక్కడ రాయగలిగిన వాడు ఇంటర్వ్యూకి వెళ్తాడు, సర్వీస్ తెచ్చుకోగలుగుతాడు. అక్కడక్కడే క్వశ్చన్ ఆన్సర్ని చేసుకునే కెపాసిటీ ఉన్నవాడికి యూపీఎస్సీ వస్తుంది. ఆన్సర్ మేడ్ క్వశ్చన్స్ లేదు. ఆ మేడ్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ 2008 కంటే ముందు కొద్దో గొప్ప ఉండింది. అది 2008, 2009 తర్వాత మొత్తానికి లేదు. ఇప్పుడు తెలుగు లిటరేచరే తీసుకోండి, ఏ సబ్జెక్ట్స్ అయినా తీసుకోండి. 380, 360, 400 వచ్చిన వాళ్ళు అన్ని సబ్జెక్టులో ఉన్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషనే కానీ, సైన్స్ సబ్జెక్టులే కానీ, అన్ని సబ్జెక్టులో 380, 370 వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవ్వరూ సబ్జెక్టును బట్టి పట్టరండి. యూపీఎస్సీ బట్టి సబ్జెక్ట్ని గిట్ట తీసుకుంటే వాళ్ళు ఎప్పటికీ పోలేరు, వాళ్ళు సక్సెస్ కాలేరు. బట్టి ప్రొసీజర్ అనేది యూపీఎస్సీలో వర్కౌట్ కాదు. థ్యాంక్ యూ.